ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ప్రియులారా మీకు అందరికీ శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతం. నేటి పరిస్థితులను మనం గమనించినట్లయితే మనుషులందరూ కూడా పిన్నలైనా పెద్దలైనా, విద్యార్థికులైనా పామరులైనా, ధనికులైనా పేదలైనా అందరూ కూడా ఒక సమస్య చేత బాధపడుతూ ఉన్నారు. అదే సమాధానం లేని స్థితి. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఏదో విధమైన చింత, ఆందోళన, గలిబిలి, కలవరము చేత నింపబడి సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉన్నారు. మనము కూడా అందులో ఉన్నాం. బహుశా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానము నేటి కొరకు 29వ కీర్తన 11వ చరణము. 29వ కీర్తన 11వ చరణము. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. మరి చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎప్పుడైతే సమాధానము లేదా శాంతి అన్న వాటిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము, ఇది మనము ఒక చోట కొనుక్కోలేము. అలాగే ఏ మనుష్యులు కూడా మనకి ఇచ్చేదిగా లేదు ఈ శాంతి. సమాధానము అనుగ్రహించేవాడు దేవుడు మాత్రమే. ఒకవేళ సమాధానం అనేది మన హృదయాల్లో ఉన్నట్లయితే ఇది మనలో ఉన్న సమస్త గలిబిలిని కూడా తీసివేసి, ఆందోళన అంతటినీ తీసివేసి మనకు చక్కని ప్రశాంతతను, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. అలా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. అయితే దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆయన మనకు సమాధానం ఇచ్చి మనలను ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో అది మనకు ఆయన ఇచ్చే సమాధానము ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. ఇది చాలా ఆదరించే మాట, ఆశీర్వాదకరమైన మాట. ఎందుకోసం అంటే సమాధానం ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ సమాధానముతో, ఆ సమాధానము ద్వారా మనలను దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సమాధానం లేకుండా ఉన్నారేమో, దేవుని చెంతకు చేరండి. ఆయన మిమ్మల్ని సమాధానం ఇచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క అసమానతను తీసివేసి వారికి సమాధాన స్థితినిచ్చి వారిని దీవిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.